గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను డిజైన్ ఆఫ్ వర్టికల్ స్టిరప్స్, ఒక వర్టికల్ స్టిరప్స్కి మ్యాక్సిమం స్పేసింగ్ అంటే ఒక రెయిన్ఫోర్స్మెంట్కి అరేంజ్ చేసినప్పుడు వర్టికల్ స్టిరప్స్ ఉంటాయి కదా, దానికి రెయిన్ఫోర్స్మెంట్కి మధ్యలో అంత స్పేసింగ్ని బట్టి అరేంజ్ చేయాలి అనేది ఈరోజు ఈ ప్రాబ్లం అనేది నేను చెప్తాను. ఫస్ట్ మనం క్వశ్చన్ రాసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద స్పేసింగ్ ఆఫ్ టూ లెగ్డ్. ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుదాం ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ ద స్పేసింగ్ ఆఫ్ టూ లెగ్డ్ 8 mm dia vertical stirrups as per minimum shear reinforcement for a beam of 350 mm wide and 500 mm overall depth. If FE 415 bars are used, effective cover is 35 mm. ఫస్ట్ మనం గివెన్ డాటా రాసుకుందాం. ఏ క్వశ్చన్లో అయినా ఫస్ట్ గివెన్ డాటా రాసుకుంటేనే కొంచెం మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే క్వశ్చన్లో చూస్తూ మనం రాసుకోవాలంటే ఒక్కొక్కసారి మనకి కన్ఫ్యూజ్ అయ్యి ఒక దాని వాల్యూ ఒక దానికి రాసేసుకుంటాం. ఫస్ట్ గివెన్ డాటాలో మనకి ఏమి ఇచ్చిండంటే 8 mm డయా ఇచ్చిండు. తర్వాత ఏమి ఇచ్చిండు, బి ఎంత ఇచ్చిండు అంటే 350 mm ఇచ్చిండు. ఓవరాల్ డెప్త్ ఎంత ఇచ్చిండు, 500 mm ఇచ్చిండు. FE 415 అంటే ఏంటిది, FY అన్నట్టు. FY వచ్చేసి 415 Nm/mm². నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఎఫెక్టివ్ కవర్ ఎంత ఇచ్చిండు, ఎఫెక్టివ్ కవర్ అనేది మనకు 35 mm ఇచ్చిండు. కానీ ఇక్కడ మనకు ఎఫెక్టివ్ డెప్త్ ఇవ్వలే. ఇప్పుడు మనం ఎఫెక్టివ్ డెప్త్ అయితే ఫైండ్ చేద్దాం. ఎఫెక్టివ్ డెప్త్ ఫైండ్ చేయాలంటే ఏమీ లేదు, D మైనస్ ఎఫెక్టివ్ కవర్, ఓవరాల్ డెప్త్ మైనస్ ఎఫెక్టివ్ కవర్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఎంత వచ్చింది, 500 మైనస్ 35 చేయండి. చేస్తే మీకు ఎఫెక్టివ్ డెప్త్ అనేది వస్తుంది. అంటే క్యాల్సిలో కొట్టమని చెప్తున్నాను. 465 mm. ఫస్ట్ మనం ఎఫెక్టివ్ డెప్త్ అనేది చేసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఏమిచ్చిండు, 2 legged 8 mm డయా అని ఇచ్చిండు. 2 legged 8 mm డయా అంటే ఏంటిది, మనం AST అనేది ఫైండ్ చేయాలి అన్నట్టు. ఇందులో ఫస్ట్ ఫర్ 2 legged 8 mm డయా స్టిరప్స్, మనం ఇక్కడ ఫైండ్ చేసేది స్టిరప్స్ అన్నట్టు. మనం ఇందులో ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో AST అని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ASV, స్టిరప్స్లో ASV అని వస్తుంది. అంత ఒకటేలాగా, బట్ జస్ట్ నేమ్స్ అక్కడక్కడ చేంజ్ అయినాయి. π/4 × D² కదా ఫార్ములా, కానీ మన D ప్లేస్లో 8 mm డై ఆల్రెడీ ఇచ్చిండు కదా, నేను వేయట్లేదు. ఇది క్యాల్సిలో కొట్టండి. క్యాల్సిలో కొడితే ఎంత వస్తుంది, 2 × షిఫ్ట్ π/4 × 8² కొట్టండి. కొడితే ఎంత వస్తుంది, 100.530 వచ్చింది. అంటే మనం 100.5 mm² వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీనికి బాక్స్ కొట్టుకున్నా మనకు క్లియర్గా అర్థం అవ్వడానికి. మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను బాక్స్ కొడుతున్నా. యాక్చువల్గా స్కేల్ యూజ్ చేస్తే స్ట్రైట్గా లైన్స్ వస్తాయి, కానీ ఇప్పుడు నేను స్కేల్ యూజ్ చేసి కొట్టలేను, అందుకే నార్మల్గా కొట్టేస్తున్నా. ఇన్ కేస్ ఎవరికైనా నేను స్కేల్ యూజ్ చేయట్లని ఏమనిపిస్తే ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు స్కేల్ యూజ్ చేయలేను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్పేసింగ్ ఫర్ మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ని చేయాలి. స్పేసింగ్ ఫర్ మినిమం, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్పేసింగ్ ఫర్ మినిమం రెయిన్ఫోర్స్మెంట్. స్పేసింగ్ ఫర్ మినిమం రెయిన్ఫోర్స్మెంట్. సారీ, అప్పుడప్పుడు ఫాస్ట్గా రాయడం వల్ల కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. రెయిన్ఫోర్స్మెంట్, స్పేసింగ్ ఫర్ మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్. ఈ ఫార్ములా వచ్చేసి మనకి IS 456/2000 కోడ్ బుక్లో ఉంది ఈ ఫార్ములా. పేజ్ నెంబర్ మీరు 48 ఓపెన్ చేయండి, నేను చెప్తాను. పేజ్ నెంబర్ 48 కోడ్ బుక్, ఇది నా కోడ్ బుక్ 48. 48 ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేశాను 48. ఈ 48 ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ 48లో మనకి ఆ ఫార్ములా అనేది ఉంటుంది.
ఫార్ములా ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ పైన చూడండి 26.5.1.6 మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఉందా చూడండి. మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టిరప్స్ షెల్ బి ప్రొవైడెడ్ సచ్ యాజ్ దట్. ఇక్కడ ఉంది చూడండి ఫార్ములా ASV by BSV greater than or equal to 0.4 by 0.87 FY. ఈ ఫార్ములాని యాజ్ ఇట్ ఈస్ మీరు రాసుకోండి. ఫస్ట్ మనం రాసుకుందాం, తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను చెప్తాను. జస్ట్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫార్ములా రాసుకుందాం. ASV BSV is equals to 0.4 0.87 into FY. ఇప్పుడు ఫార్ములా అయితే రాసుకున్నాం. మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం మినిమం స్పేసింగ్ అని ఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎస్విని పక్కకెట్టుకొని ఇవన్నిటిని మనం ఒకటే ఆర్డర్లుగా రాసుకోవాలి. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఈ ఎస్విని ఫైన్ చేయాలి కాబట్టి ఈ ఎస్విని బయటకు తీయండి. ఈ ఎస్విని బయటకు తీసి ఇక్కడ మనకి ఏముంది 0.87 FY ఉంది కదా. ఈ FY ఈ ASV ఇవనేవి ఒకటే దాంట్లో పైన రాసుకోవాలి. ఇది అంటే ఇంత 0.87 FY ఇంటూ ASV ఇలా పైన రాసుకొని ఈ 0.4 B ఇవి రెండింటిని కింద రాసుకోవాలి. ఇలా జస్ట్ చిన్న ఇలా రాయండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 0.87 FY అంటే ఎంత 415. నేను ఇక్కడ గివెన్ డేటాలో రాశాను 415. క్వశ్చన్లో అయితే FE 415 అని ఇచ్చారు. మనం దాన్ని FI 415 రాసుకున్నాం. నెక్స్ట్ ASV అంటే ఏంటిది ఇక్కడ ఇచ్చిండు కదా, ఇదే 2 legged ఐటమ్ ఇది అన్నట్టు, ఇది ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 0.4 ఇంటూ బి అంటే ఏంటిది మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిరు కదా, B is equals to 350 mm. అది మనం ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు మీరు క్యాల్సిలో కొట్టండి. SV 0.87 ఇంటూ 415 into 100.5 0.4 into 350. నేను ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నానో అవన్నీ మీరు క్యాల్సిలో కొట్టండి. ఇన్ కేస్ ఎక్కడైనా నేను ఏదైనా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏదైనా వాల్యూ కానీ నెంబర్ కానీ రాంగ్ వస్తే మీరు క్యాల్సిలో కొట్టి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఈ మ్యాక్సిమం స్పేసింగ్లో కానీ ఇక్కడ మీకు ఎఫెక్టివ్ డెప్త్లో కానీ మీకు ఇక్కడ రాంగ్ వచ్చింది, ఇంత వాల్యూ వచ్చింది అని మీరు పెట్టండి. మళ్ళీ రీచెకింగ్ చేసుకుంటాను. ఓకేనా. దీనికి MM వస్తుంది స్పేసింగ్ కాబట్టి మనం MMలో తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి కోడ్ బుక్ని ఓపెన్ చేయాలి. కోడ్ బుక్లో ఇప్పుడు మనం ఇది ఏం చేసినాం, మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ చేసినాం కదా. ఇప్పుడు మ్యాక్సిమం చేయాలంటే సి అదే కోడ్ బుక్ ఎంత IS 456 2000 పేజ్ నెంబర్ 48. యాక్చువల్గా నేను కూడా ఈ ప్రాబ్లమ్స్ 3-4 times ప్రాక్టీస్ చేసిన కాబట్టి నాకు కోడ్ బుక్స్ నెంబర్స్ అనేవి గుర్తున్నాయి. మళ్ళీ నేను ఒక సపరేట్గా ఒక బుక్లో రాసి పెట్టుకుంటాను అన్ని పేజ్ నెంబర్స్, ఎందుకంటే అది మనకు ఈజీగా గుర్తుండడానికి. ఇప్పుడు 48 పేజ్ నెంబర్, ఇది 47లో ఇక్కడ ఉన్న చూడండి 26.5.1.5 ఇక్కడ కింద నేను దగ్గరగా పెడతా. మ్యాక్సిమం స్పేసింగ్ ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఇక్కడ కనిపించిందా. ద మ్యాక్సిమం స్పేసింగ్ ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ మెజర్డ్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ద మెంబర్ షెల్ నాట్ ఎక్సీడ్ 0.75 D ఫర్ వర్టికల్ స్టిరప్స్ అండ్ ఫర్ ఇంక్లైన్ స్టిరప్స్ 45 degrees. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వర్టికల్ స్టిరప్స్ కంట 0.7 D అంట. ఏంటిది మ్యాక్సిమం స్పేసింగ్. అదే ఇంక్లైన్ స్టిరప్స్కి అయితే 45 degrees. ఇక్కడ మనకైతే ఇంక్లైన్ స్టిరప్స్ అడగలే, మనకు క్వశ్చన్లో అడిగింది ఏంటి వర్టికల్ స్టిరప్స్ అడిగింది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఇక్కడ క్లియర్గా రాసుకుందాం. ఎంత 26.5.1.5 ఇలా రాసుకుంటే నెక్స్ట్ టైం ప్రాబ్లం చేసినప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటిది అక్కడ మినిమం చేసినాం కదా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మ్యాక్సిమం స్పేసింగ్ ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్.
మ్యాక్సిమం స్పేసింగ్ ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్. ఇక్కడ మనకి ఎంత ఇచ్చింది మ్యాక్సిమం కోడ్ బుక్లో చూపెట్టాను కదా చూడండి. వర్టికల్ స్టిరప్కి అయితే 0.70, ఇక్కడ చూడండి 0.70 ఫర్ వర్టికల్ స్టిరప్స్, అంటే 0.75D ఫర్ వర్టికల్ స్టిరప్స్. ఇంక్లాండ్ కూడా ఇచ్చారు కానీ అది మనకు సంబంధం లేదు. ఒకవేళ మన ఇంక్లాండ్ క్వశ్చన్లో వస్తే మనం ఇంక్లాండ్ తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ వర్టికల్ స్టిరప్ 0.70. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 0.75D డి క్వశ్చన్లో మనకి ఇచ్చిండు కదా. డి అంటే ఏంటిది? ఓవరాల్ డెప్త్ వేసుకోకూడదు. డి అంటే ఎఫెక్టివ్ డెప్త్ వేసుకోవాలి. ఇక్కడ 465 మనం చేసినాం, అందుకే చేసినాం ఇక్కడ 465. ఇప్పుడు మీరు క్యాల్సిలో కొట్టండి. క్యాల్సిలో కొడితే 0.75 ఇంటూ 465 కొడితే మనకు వాల్యూ అనేది వస్తుంది 348.75 mm. ఇక్కడ మనకు మినిమం స్పేసింగ్ వచ్చింది, మ్యాక్సిమం స్పేసింగ్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఇది కాకపోతే మ్యాక్సిమం స్పేసింగ్ ఇంకొకటి కూడా ఉంటుంది. ఇదే కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 48 ఇక్కడ పైన 2 letters అండర్ కన్సిడరేషన్ ఇన్ నో కేసెస్ షెల్ ద స్పేసింగ్ ఎక్సీడ్ 300 mm. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మనకు వర్టికల్ స్టిరప్స్కి 0.70 తీసుకోవాలని ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే లాస్ట్ లైన్ చదువుదాం మీకు అర్థం అవ్వడానికి. వేర్ డి ఈజ్ ద ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద సెక్షన్ అండర్ కన్సిడరేషన్ ప్రకారం అది ఇన్ నో కేస్ షెల్ ద స్పేసింగ్ ఎక్సీడ్ 300 mm. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం చేసినప్పుడు ఒకవేళ అది అనేది 300 mm కన్నా ఎక్సీడ్ అవుతే, అంటే 300 mm కన్నా ఎక్సీడ్ అయితే మనం ఏం చేయాలి అంటే దానికన్నా తక్కువ వాల్యూ తీసుకోవాలి అని చెప్తుంది అలా. సో మనకి 300 mm కన్నా ఎక్కువగా పెరిగిపోయింది, స్పేసింగ్ అనేది 300 లోపలనే ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఈ మ్యాక్సిమం స్పేసింగ్ ఎంత ఉంది? 348 ఉంది, కానీ మనకు మినిమం స్పేసింగ్ ఎంత ఉంది? 259 ఉంది. సో మనం మినిమం స్పేసింగే తీసుకోవాలి, మ్యాక్సిమం స్పేసింగ్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే 300 కన్నా ఎక్కువ అయింది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేసుకోకూడదు. 300 mm అని అందులో ఇచ్చిండు. ఎవర్ లెస్ అంటే 300 mm కన్నా తక్కువ వస్తేనే మ్యాక్సిమం స్పేసింగ్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. ఇప్పుడు లాస్ట్కి మనం ఏం పెట్టుకోవాలి? హెన్స్ ప్రొవైడ్ two-legged 8 mm stirrups. గుడ్ 8 mm స్టిరప్స్ ఎట్ ద రేట్. ఇక్కడ మనకు ఎంత వచ్చింది? 259 వచ్చింది. కాబట్టి మనం ఓవరాల్గా తక్కువ చేసుకోవాలంటే 250 mm సెంటర్ టు సెంటర్ అన్నట్టు. 250 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ అంటే వర్టికల్ స్టిరప్స్ డిజైన్ చేసినప్పుడు 2-leggedకి 8 mm డయా తీసుకోవాలి, 250 mm సెంటర్ టు సెంటర్. అంటే ఏంటిదంటే, ఫర్ సపోజ్గా ఇక్కడ ఒక బార్ పెట్టుకున్నాం, ఇక్కడ ఒక బార్ పెట్టుకున్నాం, ఈ బార్కి మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలంటే 250 mm ఉండాలి. దీన్నే మనం స్పేసింగ్, దీనికోసమే మనం చేసిన ఇంత పెద్ద ప్రాబ్లం చేసింది. ఇప్పుడు సపోజ్గా ఇదొక బార్, ఈ బార్ని ఈ బార్కి ఎంత డిస్టెన్స్ పెట్టాలి అంటే అనేది మనకు తెలియదు కదా. సో ఈ ప్రాబ్లం చేస్తే మనకు తెలిసిపోయింది. సో 250 mm అనేది డిస్టెన్స్ పెట్టాలి. మళ్ళీ బార్ ఎట్లా పడితే అట్లా పెట్టుకోరాదు కదా. బార్ డయా వచ్చేసి 8 mm అన్నట్టు. మీకు ఈ ప్రాబ్లం అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ ప్రాబ్లం అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ చేయండి ఎక్కడ మీకు అర్థం కాలేదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.